జై భీమ్, జై స్వేరు. అదేవిధంగా ఈరోజు కుమ్మెరలో జరిగినటువంటి చిన్న పాపను దారుణమైన స్థితిలో మరి ఈ రెడ్డి వర్గాలు మరి దారుణంగా చంపడం జరిగింది. అదేవిధంగా గతంలో 10 ఏళ్ల నుండి ఇప్పటికీ మర్రి జనార్దన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ ఇలాంటి దుర్భార్గమైనటువంటి సంఘటన ఇక్కడ జరగలేదు. ఇది చాలా దారుణం. రాజేష్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే పనికిరాని వ్యక్తి. ఎందుకంటే ఇలాంటి దుర్భారమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆయన మీద మరి దారుణమైనటువంటి ఈ పోలీసులు మొత్తం ఆయనకు ఒత్త స్వలుపుతూ ఉన్నారు. అందుకోసం ఖచ్చితంగా చెప్తున్నా, 10 ఏళ్ల నుండి ఇప్పటికీ ఏనాడు జరగని సంఘటన జరిగింది కాబట్టి మాజీ ఎమ్మెల్యే మరిజాడి ఆధ్వర్యంలో చెప్తున్నా, ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఉద్ధృతం చేయడానికే సీఎం సొంత జిల్లా నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? సీఎం సొంత జిల్లా కదా, రాలేదు ఇప్పటి వరకు. అసలు సీఎం కనీసం స్పందన లేదు. ఈ ఉన్న ఎమ్మెల్యే దిక్కులేదంటే ఆ సీఎం ఏడే అవుతాడు. ఇంకా సొంత జిల్లానే కన్సల్ట్ లేదా? లేదు, ఇప్పటి వరకు ఏది లేదు. ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్సీ లేడు, అదే ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అటువంటి ఆయన వచ్చి పరామర్శించాడు, తీమర్ మల్లడు వచ్చి చేశాడు, స్వేరు నాయకులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కానీ ఇప్పటివరకు సొంత ఎమ్మెల్యే ఇప్పటివరకు ఈ దర్దాపులు లేరు. ఎందుకంటే ఆ రెడ్లకు ఆయన ఒత్తా స్వరుతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనను ఈయనతో పాటు ఆయన కూడా శిక్షించాలని నేను కోరుతా ఉన్నా. జై భీమ్.